జగన్ తో పాటు నారాయణ స్వామికి ఓట్లేసి గెలిపించారు. ఆయన డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ మినిస్టర్ అంట కదా. అంటే ఏమిటో తెలుసా? లిక్కర్ బాటిల్ మంత్రి. లిక్కర్ షాపుల్లో బూమ్ బూమ్, స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మెడల్ అన్ని ఈయనవే అంట. బాగా సంపాదించారు అని ఆమె అన్నారు. అమ్మా, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి. మీ మనస్సాక్షి ఎవరికి చెప్తే వాళ్లకు ఓటు వేయండి. మీ ఓటు మీ ఆయుధం, మీ ఓటు మీ ఆయుధం. మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు కూడా మీ ఓటు మీద ఆధారపడి ఉంది. ఓటు అనేది 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం. ఒక్కసారి ఓటేస్తే మళ్ళీ చూడడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రారు, మళ్ళీ చూడడానికి వైసీపీ పార్టీ వాళ్ళు రారు. 5 ఏళ్ళు రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయితే మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. చేతనైందా వీళ్ళకు పరిపాలన? చేతనైందా వీళ్ళ పరిపాలన? తంబాలపల్లి నియోజకవర్గం ఏమైనా అభివృద్ధి చెందిందా? 10 ఏళ్లలో ఒక్క అడుగైనా ముందుకు వేసిందా? బిడ్డల జీవితాలు బాగుపడ్డాయా? ఇల్లులు వచ్చాయా? వ్యవసాయం పండుగ అయిందా? మరి ఏం ఉద్ధరించినట్టు? కనీసం హంద్రీనివా ప్రాజెక్టు పూర్తయిందా? రాజశేఖర రెడ్డి గారు హంద్రీనివా ప్రాజెక్టు పనులు ఎంత శాతం? 90% పూర్తి చేసి వెళ్లిపోయాడు. ఆయన బ్రతికుంటే ఎప్పుడో అయిపోయేది. 90% పనులు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే కనీసం ఆ మిగిలిన 10% పనులు చంద్రబాబు నాయుడు గారికి పూర్తి చేయడం చేతనైందా? పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి చేయడం చేతనైందా? ఎందుకు చేత కాలేదు? కేవలం 10% పనులే కదా, కనీసం అదైనా చేయడం పూర్తిగా చేత కాలేదు అంటే ఇక మీరు వీళ్ళ నాయకులు వీళ్ళకి ఇవ్వాల్సిన అధికారం 10 సంవత్సరాలైంది అన్నా. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైంది. మనకు ప్రత్యేక హోదా వస్తే ఇక్కడ ఇంతమంది బిడ్డలున్నారు, ఇంతమంది యువకులున్నారు. ఎంతమంది వీళ్ళందరూ అందరూ యువకులే కనిపిస్తున్నారు నా కంటికైతే. ఇంతమంది యువకులు ఉన్నారే, ఆలోచన చేయండి. పెద్దవాళ్ళు మీ బిడ్డల కోసం ఆలోచన చేయండి. మనకు ప్రత్యేక హోదా 10 సంవత్సరాల క్రితం రావాల్సింది. ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్ మన రాష్ట్రానికి గనక వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వస్తాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వచ్చేవి. ఎంత అభివృద్ధి జరుగును, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చును. కానీ 10 సంవత్సరాలుగా చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఒక్కరైనా ఈ 10 సంవత్సరాలలో ఒక్కరైనా ప్రత్యేక హోదా కోసం కొట్లాడారా? మన బిడ్డల భవిష్యత్తు కోసం కొట్లాడారా? ఆఖరికి 10 సంవత్సరాలు అయిపోయినాక తిరిగి చూస్తే ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ఊసే లేదు. ప్రత్యేక హోదా అన్న పదానికి అర్థమే లేకుండా పోయింది. కారణం, ఒక పక్క ప్రతిపక్ష నాయుడు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా గురించి కొట్లాడు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి కొట్లాడు. ఎందుకంటే వీళ్ళిద్దరికి బీజేపీ పార్టీతో దోస్తీ కావాలి. బీజేపీ పార్టీ ఏమో 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. అయినా కూడా చంద్రబాబు గారికి బీజేపీతో పొత్తు, జగనన్న గారు బీజేపీకి తొత్తు. ఏం చేశారు? 10 సంవత్సరాల క్రితం మనకు ప్రత్యేక హోదా వచ్చుంటే ఈ పాటికి మన రాష్ట్రం కూడా పక్కన తెలంగాణ లాగా, లేకపోతే కర్ణాటక లాగా, లేకపోతే తమిళనాడు లాగా ఎప్పుడో అభివృద్ధి చెందేది. కనీసం రాజధాని ఉందా? రాజధాని కట్టాడా చంద్రబాబు గారు? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టాడా రాజధాని? 3 రాజధానులు అన్నాడే, కనీసం ఒక్కటైనా కట్ట చేతనైందా? వీళ్ళ నాయకులు వీళ్ళ ఓట్లేసి గెలిపిస్తే ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదనే కేసీఆర్ దోపిడీతో మా ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారా?
అంటూ మాజీ ముఖ్యమంత్రికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్వశ్చన్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన మంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భార్యాభర్తలు ఇంట్లో మాట్లాడుకునేవి కూడా ఇని ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, రాధాకృష్ణారావు, వేణుగోపాలరావు, ప్రభాకర్ రావు అంతా నీ చుట్టాలను పెట్టుకుని దేశంలో ఎక్కడ లేని విధంగా దరిద్రమైన పాలన అందించి ఈ రోజు నిన్న నువ్వు మాట్లాడితే నిజంగా ఎంత కోపం వస్తుందంటే ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏడాదిలో పతనం చేయాలి కదా. అయితే నువ్వేం దోపిడితోని మా ఎమ్మెల్యేను కొనాలనుకుంటున్నావా? ఒకటే నీకు వార్నింగ్ ఇస్తున్న కేసీఆర్, నువ్వు టచ్ చేసి చూడు కాంగ్రెస్ పార్టీని. 3 నెలల్లో నీ పార్టీలో మీ ముగ్గురున్నారు, మీ బంధువులు ఎమ్మెల్యేలు తప్ప ఒక్కటి లేకుండా బీఆర్ టీఆర్ఎస్ పార్టీ లేకుండా మీ పార్టీ ఆఫీస్ పునాదులతో సహా లేపేస్తాం హైదరాబాద్. నువ్వు కాంగ్రెస్ పార్టీని టచ్ చేసిన కాంగ్రెస్ పార్టీ గురించి మళ్ళా మాట్లాడి పతనం అవుతుందని చెప్తే నేను కాదు, కాంగ్రెస్ పార్టీ మా వీర సైనికులు ఇవాళ 10 ఏళ్లు పోలీస్ కేసులు పెట్టి మాఫియాలు పెట్టి ఎన్ని అరాచకాలు చేసి ఇంత చేస్తే ఇవాళ కొట్లాడి గవర్నమెంట్ తెచ్చుకొని ఇవాళ పేదవాళ్ళు అంతమింతో రేపు ఇంద్రం మిల్లు కట్టుకోబోతున్నారు. మన భద్రాచలం శ్రీరామన్ దగ్గర ఇవాళ శ్రీరామన్ కాబట్టి చెప్తున్నాను, నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ పూజ చేసి అక్కడ ఇళ్ల కార్యక్రమం మొదలు పెట్టినాం. ఎన్నికల కోడ్ కాగానే కాన్ఫరెన్స్ కి 3,500 ఇల్లు ఇవ్వబోతున్నాం. ఒక్క ఇల్లన్నా కట్టినామని ముఖానికి ఒక రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళు ఇన్ని మంచి పనులు కార్యక్రమాలు పేదల కోసం చేసుకుంటూ ఎస్ఎల్పిసి సొరంగాన్ని ఏఎంఆర్పిని బ్రాహ్మణ వెల్లుల కోసం 3,200 కోట్లతో ఫైనాన్స్ పంపించి ఇప్పుడు ఇవాళ బ్రాహ్మణ వెల్లుల పనులు కూడా చురుగ్గా నడుస్తున్నాం. మీరు పోయి చూడండి. ఆగస్టు మాసంలో కూడా కాలువలు కూడా తీసి ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ అదనంగా 2,200 కోట్లు ఈయన 10 ఏళ్లు పక్కకు పెట్టింది కాబట్టి రేట్లు పెరిగితే కాంట్రాక్టర్ నొప్పించి సొరంగం కూడా పూర్తి చేయబోతుంది. సొరంగం పూర్తి ఏమవుతుంది? డెడ్ స్టోరేజ్ ఉన్నా కానీ మన ఏఎంఆర్పి కాలంలో 24 గంటలు నీళ్లు వస్తాయి. 3 లక్షల ఎకరాలకు శాశ్వతంగా పరిష్కారం, ఫ్లోరైడ్ పరిష్కారం అవుతుంది. ఇలా అన్ని జిల్లాల్లో ఉన్న కార్యక్రమాలు నువ్వు చేయలేని పనులు చేస్తుంటే గవర్నమెంట్ పడేదానికి ఎంత ధైర్యం ఉన్నారే. దొంగతనంగా దొంగ దీక్షలు చేసి విటమిన్ డి ఇంజక్షన్ తీసుకుని నా దగ్గర 50 పేపర్లు మా గోన ప్రకాశ్ ఆర్టీఐ తీసుకుని నా కొత్త నాకు ఇచ్చిండు. ఇంజక్షన్ తీసుకుంటే 50 ఏళ్ళు కూడా బతుకోవచ్చు. మణిపూర్లో ఒక అమ్మాయి 20 ఏళ్ళు ఏదో దీక్ష చేసింది. దొంగ దీక్ష చేసి మాట్లాడితే సావు నోట తలకాయ పెట్టా అని చెప్పి తెలంగాణ తెచ్చినా అని చెప్పి దొంగ మాటలు మాట్లాడింది. దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసి ఇవాళ మా గవర్నమెంట్ జోలికి వస్తావు. బిడ్డ ఈ సంగతి చెప్తాను. నువ్వైతే మళ్ళాసారి ఆ మాట మాట్లాడితే మేము భూమించి కట్టని టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా పునాదులతో సహా లేపేస్తాను. మళ్ళా మీరు మాట్లాడితే మేము తలుచుకుంటే ఇప్పటికే నీ దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు మా దాకా వస్తున్నాయి. నువ్వు వస్తానన్నా వద్దంటున్నాం. వాళ్ళు బలవంతంగా కొందరు వస్తున్నారు, మీకు సపోర్ట్ చేస్తామని అభివృద్ధి కోసం అని. నీలాగా ఏదనుకుంటే ఇవాళ 9 మంది కూడా మిగిలిపోతుంది దగ్గర. అందుకనే సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం. ఇవాళ ఒక సీనియర్ మినిస్టర్ గా నువ్వు ఒక మాట అన్నావు, మాకు సర్వే రిపోర్ట్లు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు కూడా వస్తలేవు. నారాయణపేటలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముఖం చూస్తే అర్థమైపోయింది. ఇంకేమో అన్నారు దాన్ని, ఈ లిల్లీ బిట్ గారు ఏమని అంటున్నారు, లిల్లుపుడు గారు ముఖ్యమంత్రి గారు అన్నాడు. నీలాంటి పాస్పోర్ట్ దొంగలు దొంగ పాస్పోర్ట్ వేసుకొని అలాంటి బొమ్మాయిలు తీసుకొచ్చి రేవు దగ్గర వదిలిపెట్టి డబ్బులు దోసుకొని నీలాంటి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కొట్లాడి ఒక రైతు కుటుంబంకి వెళ్ళొచ్చి ఇలా ఇండిపెండెంట్ జెడ్పీటీసీ అయి ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అయి ఎమ్మెల్యే ఎంపీ అయి ముఖ్యమంత్రి అయిన నీలాగా చిల్లర దందాలు చేయలే. గులకరాయి డ్రామాలో టీడీపీ నేతల్ని ఇరికించే కుట్ర వైసీపీ పార్టీ చేస్తుందని టీడీపీ నాయకులు ఆరోపించారు. టీడీపీ నేత పట్టాభిషేకం మీడియాతో మాట్లాడుతూ జగన్ దాడి కేసులో టీడీపీ నాయకులు ఇరికించే ప్రయత్నం దృష్టికి కూడా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లటం, అదేవిధంగా దీనిపైన నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి. సిబిఐ ఎంక్వైరీ వేస్తేనే మరి ఈ గులకరాయి డ్రామాకి సంబంధించినటువంటి ఈ డ్రామా వెనుకొని నడిపించినటువంటి పాత్రదారులందరూ కూడా బయటపడతారని లేఖ రాయటం, ఎలక్షన్ కమిషన్ కోరటం చాలా క్లియర్గా ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు ఆర్డర్ అన్ ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ దిస్ కేస్
by Central Bureau of Investigation, as the local police have been marked for their partiality towards the ruling party, for which act of kind we shall be ever grateful to you. అంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా పూర్తిగా మరి కొంతమంది ఉన్నతాధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కాదనుకోండి, కొంతమంది జగన్ పర్సనల్ సర్వీస్ చేస్తున్నటువంటి కాంతిరాణా టాటా కానీ, డీజీపీ కానీ, ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు కానీ, వీరందరూ కూడా పూర్తిగా అధికార పార్టీ కొమ్ము కాస్తున్నారు. కాబట్టి వాళ్ళ సారథ్యంలో జరిగేటటువంటి ఇన్వెస్టిగేషన్కి ఎటువంటి శాంక్టిటీ ఉండదు, దానికి ఎటువంటి విశ్వసనీయత ఉండదు. ఖచ్చితంగా దీనిపైన సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ పని మీరు ఎందుకు చేయట్లేదు? ఇవాళ ముఖ్యమంత్రి గారి పైన హత్యాయత్నం అని చెప్తున్నారు కదా, మీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ కోరండాయా? గతంలో మీ చిన్నాన్న గొడ్డలిపోటు సమయంలో ఆ రోజున ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి జగన్ రెడ్డి నాకు సిబిఐ కావాలి, నాకు సిబిఐ కావాలి అని ఎగిరెగిరి గంతులేశాడు కదా. ఏమయ్యా జగన్ రెడ్డి, నీపైన హత్యాయత్నం జరిగిందని చెప్తా ఉన్నావు కదయా, వెయ్యి అడుగు సిబిఐ ఎంక్వైరీని అడుగు. ఇవాళ నీతో పాటు మేము కూడా కలిసి సిబిఐ ఎంక్వైరీ కావాలని మేమే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇద్దరం కలిసి అడుగుదాం సిబిఐ ఎంక్వైరీ. నీకు దమ్ముందా? నీకు ఆ ధైర్యం ఉండదయ్యా, ఎందుకంటే ఇది ఒక డ్రామా కాబట్టి. నీ చేతిలో తోలుబొమ్మల్లా మారినటువంటి కొంతమంది అధికారులు వాళ్ళ చేత ఈ డ్రామా ఆడించి ఇప్పుడు ఏదో ఒక రకంగా సానుభూతితో పక్కన పొందుతూ బోండా ఉమా గారు లాంటి నాయకుల్ని ఇరికిచ్చే ప్రయత్నాలు చేస్తున్నావు. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ అడిగే దమ్ము సాహసం మీకెక్కడుందయా? ఇవాళ అందుకని ఎన్నికల కమిషన్ని ఇవాళ ఏ రోజు కూడా ఇటువంటి అనైతిక కార్యక్రమాలకి, ఇటువంటి హింసాత్మక కార్యక్రమాలకి ఏ రోజు పాల్పడినటువంటి తెలుగుదేశం పార్టీ, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించినటువంటి తెలుగుదేశం పార్టీ సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసింది. ఎన్నికల కమిషన్ కూడా ఖచ్చితంగా అటువంటి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తూ ఉన్నాం. మళ్ళీ ఒకసారి ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నాం, జరుగుతున్నటువంటి కుట్రని దయచేసి మీరు గమనించండి. మా పార్టీ పెద్దలందరూ కూడా ఈ వ్యవహారాన్ని మీ దృష్టికి తీసుకొచ్చారు. మళ్ళీ మీడియా ముఖంగా కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇక్కడ ఉన్నటువంటి సిఇఓ ముఖేష్ కుమార్ మీనా గారిని జరుగుతున్నటువంటి కుట్రని గమనించి ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని ఏ రకంగా ఇరికించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డల్ని ఏ రకంగా హింసిస్తూ ఉన్నారో ఇవన్నీ గమనించి ఎన్నికల కమిషన్ తరఫున మీరు ఒక నిర్ణయం తీసుకుని సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించినట్లయితే ఈ గులకరాయి డ్రామా వెనుకున్నటువంటి పాత్రదారులందరూ కూడా బయటకు వస్తారు, బయటపడతారు. అప్పుడు ప్రజలందరికీ ఇంకా చాలా స్పష్టంగా అసలు డ్రామా అంతా కూడా అర్థమవుతుందని చెప్పి మరొకసారి ఎన్నికల కమిషన్కి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రజలందరినీ కూడా బోండా ఉమా గారిని టార్గెట్ చేస్తూ జరుగుతున్నటువంటి కుట్రని దయచేసి మీరు గమనించండి. నిప్పు లాంటి వ్యక్తి బోండా ఉమా గారు ఏ రోజు కూడా భయపడకుండా ధైర్యంగా ప్రజల పక్షాన నిలబడి పోరాడినటువంటి వ్యక్తి. ప్రభుత్వంలో వైసీపీ ప్రైవేటు టీమే సలహాదారులు వ్యవహరిస్తున్నారు అని టీడీపీ నేత నీలయ్య పాలెం విజయ్ కుమార్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సంస్కృతిని ఖచ్చితంగా ఆపేయాలి. ఈ యొక్క సలహాదారులు కూడా పత్రికా సమావేశాలు పెట్టడం కానీ, ఈ ప్రతిపక్ష నేతను తిట్టడం కానీ చేయకూడదు. వాళ్ళు కూడా ఎన్నికల నియమావళి కిందకే వస్తారు అంటూ చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం. సరే, ఎందుకు ఇంత లెవెల్లో వీళ్ళ మీద వచ్చింది? వాట్ ఈస్ పీపుల్ హావ్ డన్ ఓవర్ ది ఇయర్స్? 5 yearsగా వీళ్ళు ఏం చేశారు? అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లో 2019 మే 31న జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 8 అనుకుంటాను వాళ్ళ క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేసింది. జూన్ 8 క్యాబినెట్, 31 ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారు. కేవలం 6 నెలల్లో 37 మంది సలహాదారులను నియమించుకున్నారు. దీంట్లో భీమభాగం మెజారిటీ వాళ్ళు క్యాబినెట్ స్టేటస్ కలవాళ్ళే. 37 మంది సలహాదారులు. మంత్రులే 29 మంది ఉంటారు మ్యాక్సిమం. ఎందుకంటే మనకుండే 175లో 15% కాబట్టి 29th ఆడకూడదు. కానీ 6 నెలల్లోనే సలహాదారులు 37 మందికి వెళ్ళిపోయారు. మొత్తం 6 నెలల తర్వాత 4 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల్లో మనకున్న సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ చేసుకున్న సలహాదారులు మొత్తం 55 మంది. దానిలో కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది ఇంకేదో ఉద్యోగాలు చూసుకున్నారు, ఇంకెక్కడ చూస్తున్నారు తెలియదు. కానీ ప్రస్తుతానికైతే 40 మంది ఉన్నారమ్మా. 40 to 45
మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు. సో ఈ 40 నుంచి అంటే ఎందుకు కరెక్ట్గా చెప్పలేకపోతాం అంటే మనకు కూడా ఇంతవరకు జీవోలు లేవు కదా, కొన్ని జీవోలు మన దగ్గర వచ్చినాయి. సో 40 మంది అయితే ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకంటే జీవోలు తాళం వేసి పెట్టుకున్నారు కదా. క్యాబినెట్లో ఉన్న 20 మందికి ఎట్లా క్యాబినెట్ స్టేటస్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు మంత్రులు కాబట్టి. కానీ మంత్రులతో పాటుగా అడ్డదారిన వచ్చిన ఈ సలహాదారులకు కూడా చాలామందికి ఈ ఇప్పుడు ఉన్న 40 మందిలో దాదాపు 31 మంది, టోటల్ 55 మందిలో 45 మందికి క్యాబినెట్ స్టేటస్ ఇచ్చారు. అంటే మంత్రులతో సమానంగా వాళ్ళు ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకో మాట చెప్పాలంటే మంత్రుల కంటే ఎక్కువ అధికారాలను చెలాయించిన వాళ్ళు. అంటే 29 మంది మంత్రులు ఇప్పుడున్న వాళ్ళు ఇంతకుముందు క్యాబినెట్ స్టేటస్ తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు మొత్తం కలిస్తే 40 మంది క్యాబినెట్ స్టేటస్ ఇచ్చారు. అంటే 69 మందికి ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ స్టేటస్ మంత్రి తత్సమాన హోదా ఉండే వ్యక్తులు ఉన్నారు. అంటే మనందరం చెప్పుకుంటూ ఉంటాం 1980 ఆ ప్రాంతాల్లో అంట అంజయ్య అని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి 294 మంది శాసనసభ్యులకు గాను 64 మందికో మంత్రి పదవులు ఇచ్చారంట. అంటే జుంబో మంత్రివర్గం అంటూ అప్పుడు చెప్పుకునే వాళ్ళంట. మేమంతా అప్పుడు చిన్నపిల్లకాలం. సో అప్పుడు చదువుతూ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి జంబో మంత్రివర్గం అంజయ్య గారిని కూడా దాటిపోయింది. ఆయన 62, 64 అని చెప్తుంటారు. ఇక్కడ క్యాబినెట్ స్టేటస్ కల వాళ్ళు 69 మంది. సో 175కే 69 క్యాబినెట్ స్టేటస్. పాపం ఆయనకు తెలియదు. 294కి 64 కావాలి ఇచ్చుకున్నాడు ఆయన. 175 మంది శాసనసభ్యులకి 29 మంత్రి పదవులు అంతకంటే దాటకూడదు కాబట్టి లేకపోతే ఇచ్చేసిన వాళ్ళు అంతకంటే దాటుకొని రూల్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్లస్ వీళ్ళు కాకుండా అడ్డగోలుగా అడ్డదారిన తెచ్చిన వాళ్ళు ఇంకొక 45 మంది, మొత్తం 55 మంది తెచ్చారు, 9 మంది వెళ్ళిపోయారు. సో 69 మందికి క్యాబినెట్ స్టేటస్ ఇచ్చారు. సరే, ఆయన ఇష్టం, ఆయన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చారు, సో ఆయన తెచ్చుకున్నాడు అని అనుకుంటే అసలు ప్రభుత్వం నడిపింది ఎవరు? వీళ్ళేనా? ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వాన్ని నడిపింది సలహాదారులే. మంత్రులందరూ నామకే వాస్తే ఉన్నారు. కేవలం దిష్టి బొమ్మలు అన్న పదాన్ని వాడిన కానీ అది తప్పు. వాళ్ళు మంత్రులు, వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి. వాళ్ళు కేవలం ఒక బుట్ట బొమ్మలు మారి మనం బొమ్మల కొలువులో పెట్టే బుట్ట బొమ్మ మారి గమ్మన కూర్చోంటే చక్రాలు 4-5 2 చేతులతో 2 కాళ్ళతో చెవులతో ముక్కుతో ఎక్కడ వీలైతే అదంతో చక్రాలు తిప్పింది మాత్రం సలహాదారులే. ఈ 5 సంవత్సరాల పాటు ప్రభుత్వంలో వైసీపీ ఎస్సీ ఎస్టీ కోర్టులో శిక్ష పడిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించాలని విదేశం ఐక్య వేదిక రాష్ట్ర కౌన్సిల్ కన్వీనర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. పోటీకి అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్. ఎస్సీ ఎస్టీ కోర్టులో శిక్ష పడిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించాలని విదేశం ఐక్య వేదిక రాష్ట్ర కౌన్సిల్ కన్వీనర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. బుధవారం రేసపువానిపాలెం అంబేద్కర్ భవన్లో మీడియాతో మాట్లాడారు. త్రిమూర్తులకు టికెట్ ఇచ్చిన జగన్ పట్ల కూడా దళితులు అనుకూలంగా లేరన్నారు. వెంటనే ఆయన దళితులకు క్షమాపణ చెప్పాలని చెప్పారు. విదేశం నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. ప్రధానంగా మనం గుర్తించాల్సినటువంటి అంశం శిక్షాకాలం. శిక్షకు సంబంధించి నేను మీతో పంచుకున్నాం. కోర్టు అయితే 4 సెక్షన్లు 5 సెక్షన్ల ప్రకారం నేర నిర్ధారణ జరిగిందని చెప్పి నిర్ధారించింది. అందులో ఐపీసీ 3, ఎస్సీ ఎస్టీ 2. ఐపీసీ 3లో ఒక్కొక్క సెక్షన్కి 6 నెలలు, ఎస్సీ ఎస్టీ కేసులు 2లో ఒక్కొక్క సెక్షన్కి 18 నెలలు. అనేక కోర్టులు అనేక తీర్పులు మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి ఎక్కడైనా తీవ్రమైనటువంటి నేరం జరిగితే ఒక అమ్మాయిని మానభంగం చేసి హత్య చేస్తే మానభంగం శిక్ష, హత్య శిక్ష 2 విడదీసి 2 శిక్షలు ఏకకాలంలో కాకుండా ఇదొక 7 ఏళ్ళు, అదొక 7 ఏళ్ళు, లేదా ఇది 10 ఏళ్ళు, అదొక 10 ఏళ్ళు, ఈ రకంగా 20 ఏళ్ళు శిక్ష అని చెప్పి ఇటువంటి తీవ్ర నేరాలకి కోర్టులు ప్రకటించడం మనం చూసాం చరిత్ర. కానీ నిన్న ఈ కోర్టు వారు అన్ని ఏకకాలంలో శిక్ష అని చెప్పడంని ఆ తీర్పు దళిత సంఘాలని, బాధితులని నిరాశకు గురి చేసింది, నిస్పృహకు గురి చేసింది.
ఇదే సందర్భంలో బాధితుడికి కాకుండా నిందితుడికే ఉపశమనం కలిగిందని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించి ఎంతవరకు ఏదైతే అతనికి శిక్ష పడాలని మేము పోరాటం చేశామో నేర తీవ్రతకు తగినటువంటి శిక్ష పడలేదు కాబట్టి ఈ శిక్షా కాలాన్ని ఏకకాలంగా కాకుండా 18 నెలలు కనీసం 3 సంవత్సరాలకి పరిమితి చేయాలని, దీనికోసం తీర్పుని పునఃసమీక్షించి అతని శిక్షను పెంచాలని ఉన్నత న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేయాలని చెప్పి మా కమిటీ మరియు గతం నుండి మాకు హైకోర్టు స్థాయిలో మాకు ఈ కేసులో ఉన్నటువంటి న్యాయవాదులు మేమందరం అభిప్రాయపడింది. మేము హైకోర్టుకి వెళ్ళబోతా ఉన్నాం. ఈ తీర్పు మాకు సమ్మతంగా లేదు, సంతృప్తికరంగా లేదు, నేర తీవ్రతకు తగిన విధంగా లేదు, ఏకకాలంలో శిక్ష మాకు నచ్చలేదు. ఈ 2 శిక్షలు 18 నెలలైనా కనీసం సాగాలి. ఒకటి. రెండవ విషయం, ఈ కేసు విషయంలో ఆయన నిన్న ఒక మాట మాట్లాడాడు. ఎక్కడికి వెళ్ళి ఆయన ఊరు వెళ్ళి దళితుల మద్దతు నాకున్నంత కాదు, కటకటాలేమి నన్ను ఎవడో ఏమీ చేయలేడని. ఇది కటకటాలు అంటే తీర్పును ఆయన అపహారం చేశాడు. నేను ఏమైనా చేయగలను, దళితులందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి ప్రభుత్వాన్ని గెలిపించారు కాబట్టి ఆ ప్రభుత్వం అండతో ఈ జైళ్ళు కోర్టులు నన్నేమీ చేయలేవు అనే విధంగా కోర్టుని అపహాస్యం చేశాడు. మేము ఒకటి ప్రకటించదలుచుకున్నాం, ఆయనకి దళితులు ఎవరో అనుకూలంగా